థాట్స్ వస్తూ ఉంటాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నా రిక్వెస్ట్ చేసి, ఒక్క నెల రోజులు ఒక చిన్న పుస్తకం పెట్టుకోండి. 2 థాట్స్ వస్తుంటాయి, రోడ్డు మీద వెళ్తున్నావు, 500 రూపాయల కాగితం కనపడింది. ఫస్ట్ నీ కాన్షియస్ ఏం చెప్పిందంటే పాపం ఎవరో పోగొట్టుకున్నారు, అది ఎవరికీ ఇవ్వాలంటది. దట్ ఈస్ కాన్షియస్. నిన్ను ఎప్పుడు రైట్లో ఉంచే థాటే కాన్షియస్. నీ బుద్ధే నీ కాన్షియస్. తెలుగులో పచ్చిగా మాట్లాడాలంటే బుద్ధి, ఇదేమో మనస్సు. మైండ్ అంటే మనస్సు. మనస్సు వేరు, బుద్ధి వేరు, 2 ఆలోచనలే. బుద్ధి నిన్ను గాడి తెప్పిస్తుంది. అసలు 500 రూపాయల కాగితం కనపడింది, పాపం ఎవరో పోగొట్టుకున్నారు, వాళ్ళకి చెందాలని అనుకుంటుంటుంది. ఏంటది? ఏంటది? పక్కనే మైండ్ ఉంటుంది, అటు ఇటు చూసి ఎవరు లేరు తీసి జోలో పెట్టుకోవాలంటుంది. దాని పేరు మైండ్. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? చాలా మందిని చూశాను. ఇది ఒక్కటి పట్టుకోండి, ఇది ఒక్కటి పట్టుకోండి. నీ మైండ్ నీ కాన్షియస్లో ఉండడం, ప్రజెంట్లో ఉండడం, సొల్యూషన్ కోసం ఎదగడం, ప్రాబ్లంలో కొట్టుకొని సావటం కాదు. ప్రాబ్లం లేని మనిషే లేరు ఈ ప్రపంచంలో. 100 కోట్లు ఆస్తున్నా ప్రాబ్లంలో ఉన్నాడు. ప్రాబ్లం లేని మనిషే ఉన్నాడు. ప్రాబ్లము సొల్యూషన్ 2 పక్క పక్కనే ఉంటాయమ్మా. తాళం చేయలాంటివి అవి 2. తాళం తయారు చేసినప్పుడే చెయ్యి తయారు చేస్తాడు. ఆ చెవి దొరికితే తాళం వచ్చింది. ఎప్పుడు సొల్యూషన్ గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. కాన్షియస్లో ఉంటే ఇది సాధ్యపడింది. నీ కాన్షియస్లో క్లాస్లో కూర్చున్నావు, ఒక థాట్ చెప్తుంటుంది, మాస్టర్ చెప్పేది చాలా బాగుంది వినరా, లెక్చరర్ చెప్పేది బాగుంది విను. ఇది కాన్షియస్. క్లాస్కి వచ్చావు, ఎందుకు వచ్చావు? క్లాస్కి వినటం కోసం వచ్చావు. లెక్చరర్ పాఠం చెప్తుంటే పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నావంటే నీ మైండ్ నీ దగ్గర లేదు. లెక్చరర్ పాఠం చెప్తుంటే పక్కన అమ్మాయిని పట్టుకున్నావంటే నీ మైండ్ నీ దగ్గర లేదు. కాన్షియస్లో ఉండి నువ్వు క్లాస్ రూమ్లో వింటే ఆ సబ్జెక్ట్ ఏదైనా నీ బ్రెయిన్లోకి వస్తుంది, నీ శరీరంలోకి వస్తుంది. మీ శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ని మీరు పవర్ఫుల్గా ఉపయోగిస్తే మీ కంటిని, మీ చెవిని, మీ నోటిని, మీ ఆలోచనని, మీ సెల్స్ని, మీ హార్ట్ని, హార్ట్ నుంచి ఫీలింగ్స్ వస్తాయి. మీ ఫీలింగ్స్ని, మీ ఈగోని, మీ ఫీలింగ్స్ని మీ కంట్రోల్లో తెచ్చుకుంటే అది కాన్షియస్లో ఉండడం. ఈ కాన్షియస్లో మీరుంటే మీరు అసలు ఓడిపోలేరు. కాన్షియస్లో ఉండడం అంటే రైట్ థాట్ వైపు ఉండడం, పాజిటివ్ థాట్ వైపు ఉండడం, పవర్ఫుల్ థాట్ వైపు ఉండడం, ప్రజెంట్లో ఉండడం, కాన్ఫిడెంట్గా ఉండడం. ఇది కాన్షియస్ అంటే. సే yes or no? Yes sir. Say yes or no? Yes sir. Are you ready to change? Yes sir, I am ready to change. Are you ready to change? Yes sir, I am ready to change. ఇది మీ మైండ్ నీ కాన్షియస్ ప్రాక్టీస్ చేయండి. సన్నాసి థాట్ వస్తుంది. ఈ సన్నాసి థాట్ వైపుకు పోకుండా కాన్షియస్ వైపు ఉంటూ ప్రాక్టీస్ చేయండి. 4 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత అసలు ఈ మైండ్, ఈ సన్నాసి థాట్ అసలు నీ దగ్గరికి రాదు. అసలు సరెండర్ అయిపోద్ది. సన్నాసి థాట్ అలవాటైపోద్ది నీ బాడీకి. కాన్షియస్లో ఉండడం అలవాటైపోద్ది. నువ్వు కాన్షియస్లో ఉండి నీ తల్లితో మాట్లాడితే నీ తల్లి నువ్వు ఏం చెప్తే చేసింది. నువ్వు కాన్షియస్లో ఉండి నీ అన్నతో మాట్లాడితే, నీ తమ్ముడితో మాట్లాడితే, మీ నాన్నతో మాట్లాడితే, మీ లెక్చరర్తో మాట్లాడితే, నీ ఫ్రెండ్స్తో మాట్లాడితే. ఆడపిల్లలు మారడం కూడా చాలా తేలిగ్గా మారుతారు. ఆడపిల్లలు అర్థం చేసుకుంటే, ఓడిపోయిన ఆడపిల్లలు లేరు అసలు. అర్థం చేసుకుంటే కూడా